అస్సాంలో అమిత్ షా ఎన్నికల శంఖారావం పూరించారు. వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగబోతున్నాయి అక్కడ. ఇప్పటికే అక్కడ గ్రౌండ్ వర్క్ మొదలైపోయింది. అయితే అక్కడ ఒక బహిరంగ సభ జరిగింది. ఈ బహిరంగ సభలో చాలా కీలకమైనటువంటి విషయాలు అమిత్ షా మాట్లాడారు. అదేంటంటే ముందుగా కాంగ్రెస్ పార్టీని ఎండగట్టారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారుల్ని ప్రోత్సహించడం ద్వారా, తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవడం ద్వారా మన నేషనల్ సెక్యూరిటీకి చాలా పెద్ద ముప్పు పొంచి ఉంది. అందుకనే ఏ ఒక్కడిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, ఏ దేశం నుంచి వచ్చినటువంటి చొరబాటుదారుడైనా, ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ అందరినీ కూడా ఒక్కడిని కూడా వదిలిపెట్టకుండా దేశం నుంచి పంపించేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే చాలా మందిని పంపించేశాం. అస్సాం రాష్ట్రంలో ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈ ప్రాసెస్ జరుగుతుంది. అస్సాం రాష్ట్రంలో హిమంత బిశ్వ శర్మ ఈ విషయంలో కంకణం కట్టుకుని మరి పనిచేస్తున్నారు. ఒక్క అక్రమ చొరబాటుదారుడు కూడా ఈ రాష్ట్రంలో మిగలనివ్వను అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ అక్రమ చొరబాటుదారుల్ని కొన్ని దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా అలాగే అస్సాంలో కూడా కాంగ్రెస్ పార్టీ పాముని పాలు పోసి పెంచి పోషించినట్టుగా ఓటు బ్యాంక్ కోసం దేశానికి ఒక పెద్ద ప్రమాదాన్ని తయారు చేసి పెట్టారు. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అస్సాంలో పరిపాలించింది కదా, ఏమైనా ఈ రాష్ట్రానికి చేసిందా? కానీ బీజేపీ వచ్చిన తర్వాత ఏమేం కార్యక్రమాలు చేపట్టారో, చొరబాటుదారులను ఏ విధంగా తరిమి కొడుతున్నారో ఇవన్నీ కూడా అమిత్ షా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే గడిచిన 11 ఏళ్లలో చాలా మంది మిలిటెంట్ సంస్థలతో కూడా అస్సాంలో చర్చలు జరిగాయి. వాళ్ళతో శాంతి ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాం. తద్వారా ఈ వైలెన్స్ కి చోటు లేకుండా చేశాం. అలాగే అక్రమ చొరబాటుదారులను పంపించేస్తున్నాం. డెవలప్మెంట్ దిశగా కూడా చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాలను అవలంబించడం ద్వారా ప్రజలు దేన్నైతే వ్యతిరేకిస్తారో దాన్నే పట్టుకుని వేలాడుతోంది. అందుకనే కాంగ్రెస్ పార్టీని అన్ని రాష్ట్రాల్లో తిరస్కరిస్తూ వస్తున్నారు. సో చాలా రాష్ట్రాల్లో చెప్పినట్టుగానే ఇక్కడ కూడా చెప్తున్నాను, అస్సాంలోనే కాదు దేశవ్యాప్తంగా ఇల్లీగల్ గా వచ్చినటువంటి ఏ బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారుని కూడా ఉండనివ్వను. ఇందులో ఏమాత్రం మొహమాటం లేదు. ఎందుకంటే ఒకటేనండి, వాళ్ళ వల్ల ఎంత నష్టం జరుగుతుంది. క్రైమ్ రేట్ పెరుగుతోంది, స్లీపర్ సెల్స్ గా మారుతున్నారు, ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్పడుతున్నారు. ఎంత నష్టం జరుగుతుంటే మనకు అవసరమా? ఎందుకు మనం వీళ్ళను భరించాలి? అమెరికా చూడండి ఎలా తనిదరిమేస్తోందో, నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా తనిదరిమేస్తుంది. ఇంకా మనం కొంచెం పద్ధతిగా పంపిస్తున్నాం కాబట్టి అమెరికాలో ఇంకా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అక్కడ ప్రభుత్వం. బహుశా అలాంటి రూల్ ఇక్కడ కూడా రావాలేమో అనిపిస్తోంది చొరబాటుదారుల విషయంలో. మనకే 142 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు ఈ 12 కోట్ల 13 కోట్ల మంది రోహింగ్యాల్ని కానీ చొరబాటుదారులను కానీ మనం ఎందుకు భరించాలి? ఇదే విషయాన్ని అమిత్ షా గారు ఇవాళ అస్సాంలో క్వశ్చన్ చేశారు. మరి వచ్చే ఎన్నికలంటే గ్రౌండ్ కూడా ప్రిపేర్ అవుతుంది. ప్రతిదాన్ని మనం ఎన్నికలతో ముడిపెట్టి చూడలేం. బట్ ఆయన అన్న మాటల్లో వాస్తవం ఉంది. మీకేమనిపిస్తుంది? కామెంట్స్ లో పెట్టండి.